ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత్ పాకిస్తాన్ కు సరుకు రవాణా చేసే నౌకల మీద నిషేధం విధించడంతో పాకిస్తాన్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం మే 2వ తారీఖు నుంచి సరుకు రవాణా చేసే నౌకల మీద నిషేధం విధించింది. దీంతో పాకిస్తాన్ ఎగుమతి దిగుమతుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పోషిస్తూ ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఉసిగొలుపుతూ పెహల్గాం ఉగ్రదాడి చేసినటువంటి పరిస్థితి. అలాంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని భారత్ భావించింది. వెంటనే మే 2వ తారీఖు నుంచి నౌకల మీద నిషేధం విధించింది. పూర్తిగా సరుకు రవాణాకు సంబంధించి మే 2వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కు సరుకు రవాణా చేయటానికి వీల్లేదు, ఎగుమతులు దిగుమతులు ఆపు చేయండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ దెబ్బతో అక్కడి వ్యాపారస్తులు తీవ్రంగా కుదేలైపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సరుకు రవాణా చేయడానికి నెల నుంచి 50 రోజుల సమయం పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగిపోయాయి, అక్కడ వ్యాపారస్తులకు బీమా ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో దయచేసి మా మీద కనికరం చూపండి అంటూ అక్కడ వ్యాపారస్తులు మొత్తుకుంటా ఉన్నారు. భారత్ నౌకల ద్వారా సరుకు రవాణా చేసేటటువంటి ఈ విధానానికి సంబంధించి ఏదైతే నిషేధం విధించారో దాన్ని ప్లీజ్ ఎత్తివేయండి అంటూ కోరుకుంటా ఉన్నారు, మొత్తుకుంటా ఉన్నారు. కానీ భారత్ వినిపించుకునే పరిస్థితి లేదు ప్రస్తుతం. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి జరిపినటువంటి ఆ విషాదం అలాంటిది. అలాంటి అమానుషమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకు పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులు పాల్పడ్డటువంటి పరిస్థితి. అందుకే మనం సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేశాం. దౌత్యపరంగా పాకిస్తాన్ ఎక్కడికక్కడ టైట్ చేస్తున్నాం. సింధు జలాలు ఎప్పుడైతే మనం నిలుపుదల చేసామో అక్కడి నుంచి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినాయి. ఎలా ఆపుతారు సింధు నదీ జలాలను మా దేశంలోకి రాకుండా? ఒకవేళ మీరు అక్కడ ప్రాజెక్టులు కట్టి ఆ నదీ జలాలను మాకు రాకుండా చేస్తే సింధు జలాల్లో నీళ్లు కాదు పారేది, అక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజల రక్తం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉగ్రవాదులు అదేవిధంగా మాట్లాడారు, అక్కడ పాలకులు కూడా అదేవిధంగా మాట్లాడారు. వీళ్ళ తెక్క కుదరటానికి ఇలాంటి చర్యలు మనం తీసుకోవాల్సిందే అంటూ భారత్ ఇంకా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టింది. ఈ విధంగా నౌకల నుంచి సరుకు రవాణా చేసే వీలు కల్పించకూడదని మే 2 నుంచే ఆ నిషేధం అమలు చేసిన పరిస్థితి. ముఖ్యంగా అక్కడి పాలకులు ఏం ఆలోచిస్తున్నారో లేదో తెలియదు కానీ అక్కడ వ్యాపారస్తుల మీద, వ్యాపారం చేసే వాళ్ళ మీద, అక్కడ ప్రజల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. వాళ్ళు ఇంకా లిటరల్గా చేతులు జోడించి ప్లీజ్ ఈ నిషేధం ఎత్తివేయండి, మాకు న్యాయం చేయండి అంటూ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోలా. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మనం అద్భుతంగా వాళ్ళ మీద దాడి చేసి, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి వాటిని పటాపంచలు చేసి ధ్వంసం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మనం దౌత్యపరంగా మన దేశ అఖిలపక్ష ఎంపీలందరూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ పాకిస్తాన్ నైజాన్ని ఎండగట్టాం. పాకిస్తాన్కి ఎవరు నిధులు ఇవ్వకండి, ఉగ్రవాదులను ఇంకా పెంచి పోషిస్తోంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా, అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని చూడండి అంటూ మన దేశ ఎంపీలు ఆయా దేశాల్లో పర్యటన చేస్తూ పాకిస్తాన్ నైజాన్ని లిటరల్గా మనం బయటపెట్టాం. సరే, తన తీరు మార్చుకుంటుందా పాకిస్తాన్ ఎప్పటికీ అంటే ఎక్కడ మార్చుకునే పరిస్థితి లేదు. ఎందుకు అంటే రీసెంట్గా మనం ఏదైతే ఉగ్రవాద స్థావరాలని కూల్చివేశామో, ఉగ్రవాదుల మీద చాలా బలంగా మనం దాడి చేశామో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా, ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆ ధ్వంసమైనటువంటి ఉగ్రవాద స్థావరాల దగ్గర మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల్ని మళ్ళీ పెంచి పోషించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనవి ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వ సాయంతోనే, అక్కడ పాలకుల సాయంతోనే ఉగ్రవాద శిబిరాలను మళ్ళీ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం ధ్వంసం చేయటం, మనం ఉగ్రవాదుల్ని చంపడం, వాళ్ళు ఉగ్రవాదుల్ని పోషించడం, ఉగ్రవాదులకి ఆవాసం కల్పించడం. అందుకే భారత్ చేస్తుంది 100% కరెక్ట్. మనం పాకిస్తాన్కి ఇంకా బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళు ఇంకా దారిలోకి రాలేదు. వాళ్ళు ఇక కుక్క తోక వంకర అన్నట్లు వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంది. మనం సింధు నదీ జలాలను ఆపేయటం కరెక్టు, ఇప్పుడు నౌకల మీద నిషేధం ఏదైతే విధించామో అది కరెక్టు, మనం అన్ని దేశాలు తిరిగి పాకిస్తాన్ నైజాన్ని ఎండగడుతున్నాం, అది కూడా కరెక్ట్. రేపు మాపో ఆ సింధు నదీ జలాలకు సంబంధించి ప్రాజెక్టులు కూడా కట్టేసి ఒక నీటి చుక్క కూడా పాకిస్తాన్కి రాకుండా చేయాలి. అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు. వాళ్ళ పొలాలు ఎండిపోతే, వాళ్ళ ప్రజలు సాగునీటికి ఇబ్బంది ఏర్పడితే, ఆకలి దప్పకిలతో అల్లాడుతుంటే అప్పుడు తెలిసి వస్తుంది పక్క దేశాలతో ఏ విధంగా ఉండాలి, ఉగ్రవాదుల్ని మనం పెంచి పోషిస్తే మనకి ఎలాంటి నష్టం చేకూరుతుంది, అప్పుడు తెలిసి వస్తుంది అక్కడ వాళ్ళకి. లేనంత కాలం ఇలాంటి దుర్మార్గపు విషపు విధానాలతో పాకిస్తాన్ ముందుకు పోయేంత కాలం వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా ఇక్కట్లు పడే పరిస్థితి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి నిర్ణయం సబబు సహేతుకం అని చెప్పి
అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుతూ ఉంది. సో డెఫినెట్గా భారత నౌకల మీదే కాదు, ఎగుమతి దిగుమతుల మీదే కాదు, చాలా విషయాల్లో పాకిస్తాన్ని ఇంకా వాటి నట్లు బోల్ట్లు టైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఏదైతే మనం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో అవి కరెక్టే అని భావిస్తూ ఉన్నారా? పాకిస్తాన్కి ఇంకా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.